అమెరికాలో భారతీయ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం దక్కింది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్కు టెక్సాస్ గవర్నర్ కీలక పదవి బాధ్యతలు అప్పచెప్పారు. టెక్సాస్ రాష్ట్రంలో ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ల బోర్డు వైస్ చైర్మన్గా అరుణ్ అగర్వాల్ను నియమించారు. ప్రపంచ దేశాల ప్రజలు ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి జీవితాన్ని జీవించాలన్న ఆశలతో విదేశాలకు వలస వెళ్తుంటారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఆసక్తి చూపేది అగ్రరాజ్యం అమెరికా వైపే. ఇప్పటికీ చాలా దేశాల ప్రజలు అమెరికా స్వర్గధామం అన్న ఊహల్లో ఉంటున్నారు. ఈ మేరకు ఏళ్ల తరబడి అమెరికాలో స్థిరపడి ఉన్నత స్థాయిలో ఉన్న చాలా దేశ ప్రజలకు అరుదైన గౌరవం దక్కడం, మరికొన్ని కీలక పదవులు వారిని వరించడం కాస్త అరుదని చెప్పాలి. అలాంటిది మన భారత సంతతి వ్యక్తులకు మాత్రం అమెరికాలో పదవుల జల్లు కురుస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అమెరికా ఉపాధ్యక్ష పదవి నుంచి ఇప్పుడు అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా మన భారత సంతతి ఎన్నుకోబడడమే దీనికి ఉదాహరణ. ఇప్పుడు అలాంటి అరుదైన గౌరవమే అమెరికాలో స్థిరపడ్డ భారత్కు చెందిన బిజినెస్ మ్యాన్ అరుణ్ అగర్వాల్కు దక్కింది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాలో అడుగుపెట్టిన భారతీయులు ఇప్పుడు కీలక స్థానాలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. భారతీయుల శక్తి, సామర్థ్యాలు, ప్రతిభను గుర్తించి కీలక పదవులు వారిని కోరి వరిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టీంలో ఎంతోమంది భారతీయులు ఉన్నత స్థానాలలో ఉన్నారు. తాజాగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ డల్లాస్కు చెందిన భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్ను టెక్సాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TEDC డైరెక్టర్ల బోర్డు వైస్ చైర్మన్గా నియమించారు. టెక్సాస్ గవర్నర్ కార్యాలయానికి ఎకనామిక్ డెవలప్మెంట్, టూరిజం వంటి అంశాలలో ఈ TEDC విభాగం కీలక బాధ్యతలు వహిస్తుందని టెక్సాస్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. అమెరికాలో టెక్సాస్ను బిజినెస్లో అగ్రరాష్ట్రంగా చేయడంలో TEDC కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్ గ్రెగ్ అబాట్ అన్నారు. టెక్సాస్ గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా ప్రధాన ఆర్థిక ప్రాంతాలలో భారతీయ అమెరికన్ నాయకుల ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది. కాగా ప్రస్తుతం అరుణ్ అగర్వాల్ టెక్స్టైల్, కాటన్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో అగ్రగామిగా ఉన్నారు. అంతేకాక అరుణ్ అగర్వాల్ నేషనల్ క్రికెట్ లీగ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా NCL USA చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు. అలాగే ఇండియన్ అమెరికన్ CEO కౌన్సిల్ కో చైర్గా, డల్లాస్ పార్క్స్ అండ్ రిక్రియేషన్ బోర్డు ప్రెసిడెంట్గా NRI వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్ పనిచేస్తున్నారు. US ఇండియా ఫ్రెండ్షిప్ కౌన్సిల్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, టెక్సాస్ టెక్తో సహా పలు ప్రతిష్టాత్మక సంస్థల బోర్డు సభ్యుడిగా గాను అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు అరుణ్ అగర్వాల్ టెక్సాస్ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ TEDC డైరెక్టర్ల బోర్డు వైస్ చైర్మన్ పదవి అనంతరం ఆ కార్పొరేషన్కు ఆయన నెక్స్ట్ CEOగా ఎంపికయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. కాగా అరుణ్ అగర్వాల్ గజియాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ IMT నుంచి MBA, సదరన్ న్యూ హాంప్షైర్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంటర్నేషనల్ బిజినెస్లో అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ పొందారు. TEDC బోర్డు వైస్ చైర్మన్గా NRI అయిన భారత వ్యక్తి, వ్యాపారవేత్త అరుణ్ అగర్వాల్ నియమితులు అవ్వడం పట్ల భారతీయ అమెరికన్ కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది.